మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతానని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు వైసీపీ ముఖ్యులతో సహా జగన్ వద్ద కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. దీనిపైన స్పందించిన జగన్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. కేసులు, జైళ్లకు భయపడేది లేదన్నారు. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నేడు నాటుతున్న విత్తనాలు రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపించేందుకు కారణమవుతాయని హెచ్చరించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సమయంలో అరెస్టుల అంశంపైన స్పందించారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఖ్యాబలం లేకపోయినా నర్సరావుపేట, కారంపూడిలో గెలుచుకున్నామని ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. రాప్తాడులో రామగిరి ఉప ఎన్నికల్లో అక్రమాలకు అంతే లేదని వ్యాఖ్యానించారు. 10% మంది ప్రజలు చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మారని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఫుట్బాల్లా ఎగిరి తంతారన్నారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని జగన్ మండిపడ్డారు. ఏ పంటకు కనీస మద్దతు ధర రావడం లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తప్పుడు కేసులు, వాంగ్మూలాలతో వేధిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. వైసీపీలో చురుగ్గా ఉన్న కార్యకర్తలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తున్నానని, వారికి మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. 5 ఏళ్ల పాలనలో కోవిడ్ కారణంగా అనుకున్నంత మేర సరిగ్గా చేయలేకపోయామని వివరించారు. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి, కొట్టాలనుకుంటే కొట్టమనండి, కానీ అన్యాయాలు చేసిన ప్రతి ఒక్కరికి సినిమా చూపిస్తామని జగన్ హెచ్చరించారు. ఎవరు ఎక్కడున్నా లాక్కొస్తామని జగన్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు ఇప్పుడు నాటుతున్న విత్తనాలు ఈ పరిస్థితిని తీసుకొస్తున్నాయని వ్యాఖ్యానించారు. వంశీతో సహా పలువురిని నెలల తరబడి జైల్లో పెడుతున్నారని సీరియస్ అయ్యారు. దళితుడైన నందిగం సురేష్ విషయంలోనూ ఇదే రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే అని పార్టీ నేతలతో జగన్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నేడు నాటుతున్న విష విత్తనాలు రేపు పెరిగి పెద్దవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. ఏ ప్రభుత్వం పైన అయినా వ్యతిరేకత రావాలంటే సమయం పడుతుందని, చంద్రబాబు ప్రభుత్వం పైన అతి తక్కువ సమయంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు. పోలీసులు వైసీపీ వాళ్లని అరెస్ట్ చేసి టీడీపీ వాళ్లను వదిలేస్తున్నారని పేర్కొన్నారు. ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని జగన్ హెచ్చరించారు.